రిపబ్లిక్ డే వేడుకలు 10,000 మంది పోలీసులు, 3,000 సీసీ కెమెరాలు, ఏఐ గ్లాసులతో భద్రత కట్టుదిట్టం. గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం ఢిల్లీ పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. భారీ ఎత్తున బలగాల మోహరింపు, అధునాత టెక్నాలజీ వినియోగించారు. గణతంత్ర వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబైంది. ఎర్రకోట వద్ద జరగనున్న వేడుకల నిమిత్తం ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. భద్రత కోసం సుమారు 10,000 మంది పోలీసు సిబ్బందిని మోహరించడమే కాకుండా మున్పెన్నడూ లేని విధంగా ఏఐ ఆధారిత నిఘా పరికరాలను రంగంలోకి దించారు. ఈ వేడుకకు హాజరయ్యే ప్రతి ఒక్కరి రక్షణను దృష్టిలో ఉంచుకొని ఈ కఠినమైన భద్రతా ప్రోటోకాల్స్ను అమలు చేస్తున్నట్లు ఢిల్లీ అదనపు పోలీస్ కమిషనర్ దేవేష్ కుమార్ వెల్లడించారు. ఈ ఏడాది భద్రతా ఏర్పాట్లలో టెక్నాలజీ కీలక పాత్ర పోషించనుంది. క్షేత్రస్థాయిలో ఉన్న పోలీసులకు ఏఐ సాయంతో పనిచేసే ప్రత్యేక కళ్లద్దాలను అందించారు. ఇవి ఫేషియల్ రికగ్నిషన్ సిస్టంతో అనుసంధానమై ఉంటాయి. ఇవి నేరగాళ్లను, అనుమానితులు, నిందితుల డేటాబేస్తో అనుసంధానమై ఉంటాయి. కిక్కిరిసిన ప్రదేశాల్లో కూడా ఎవరైనా అనుమానితులు కనిపిస్తే ఈ అద్దాల ద్వారా పోలీసులు వారిని వెంటనే గుర్తించడానికి వీలుండేలా ఈ అద్దాలను రూపొందించారు. అలాగే ఢిల్లీ పరిసర ప్రాంతాలతో పాటు పెరేడ్ జరిగే మార్గాల్లో మొత్తం 3,000కు పైగా హైటెక్ కెమెరాలను అమర్చారు. వీటిని పర్యవేక్షించడానికి 150 మంది సిబ్బందితో కూడిన 30 కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. వీటి సాయంతో ఇవి 24 గంటలు నిరంతరం పర్యవేక్షించనున్నారు. ఉత్తర మధ్య ఢిల్లీలో భవనాలపై వేల సంఖ్యలో నిఘా పాయింట్లను ఏర్పాటు చేశారు. ఎత్తైన భవనాలపై నుంచి పోలీసులు నిరంతరం నిఘా ఉంచనున్నారు. అంతేకాకుండా సరిహద్దు రాష్ట్రాల పోలీసులతో కూడా సమన్వయ సమావేశాలు నిర్వహించి సమాచార మార్పిడి, భద్రతపై చర్చించినట్లు అధికారులు వెల్లడించారు. భద్రత కోసం సుమారు 10,000 మంది పోలీసులను మోహరించారు. పికెట్లు, బారికేడ్లు, సిబ్బంది అందరికీ మోహరింపు ప్రణాళికలు, పాయింట్ వారీగా బ్రీఫింగ్లు, అత్యవసర చర్యల గురించి వివరించారు. రిహర్సల్ కూడా నిర్వహించారు. భారత్లో తయారైన ఏఐ గ్లాసెస్ పరికరాలు నేరస్తులు, అనుమానితుల పోలీస్ డేటాబేస్ రియల్ టైంలో అనుసంధానమై ఉంటాయి. జనసందోహం ఉన్న ప్రాంతాల్లో ఎవరి ముఖమైనా మా డేటాబేస్తో గుర్తించవచ్చు. సీటింగ్ ఎన్క్లోజర్ను నదుల పేర్లు పెట్టారు. ప్రజలకు తమకు కేటాయించిన ఎంట్రీ గేట్ గురించి తెలుసుకోవాలి. దయచేసి నిషేధిత వస్తువులను తీసుకురావద్దు. దేశభక్తి భావంతో రిపబ్లిక్ వేడుకలకు రండి అనేసి ఢిల్లీ పోలీసులు పిలుపునిచ్చారు. కర్తవ్య పథ్లో బ్రహ్మోస్, అర్జున్ ట్యాంక్లో సూర్యాస్ ప్రదర్శన. గణతంత్ర వేడుకల వేళ కేంద్రం భారత అజేయమైన సైనిక శక్తిని ప్రపంచానికి చాటి చెప్పనుంది. ఈ ఏడాది పరేడ్లో ఆయుధాలు తొలిసారిగా కనువిందు చేయనున్నాయి. ఈ వేడుకల్లో బ్రహ్మోస్, ఆకాశ్ క్షిపణి వ్యవస్థలు, అత్యాధునిక అర్జున్ యుద్ధ ట్యాంకులు, శత్రువులను సుదూరం నుంచి చిత్తు చేసే సూర్యాస్ రాకెట్ లాంచర్ వ్యవస్థను కేంద్రం ప్రదర్శించనుంది. ఉపరితలం నుంచి ఉపరితలానికి 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సూర్యాస్ రాకెట్ లాంచర్ వ్యవస్థను మొదటిసారిగా ఈ పెరేడ్లో ప్రదర్శించనున్నారు. ఆర్డినరీ విభాగంలో కూడా కొత్తగా ఏర్పాటు చేసిన శక్తిబాన్ రెజిమెంట్ డ్రోన్లు, కౌంటర్ డ్రోన్ వ్యవస్థలను పెరేడ్లో ప్రదర్శించనున్నారు. కొత్తగా ఏర్పాటైన భైరవ్ లైట్ కమాండో బెటాలియన్ కూడా తొలిసారి కవాతులో పాల్గొంటుంది. లద్దాఖ్ ప్రాంతానికి చెందిన జంస్కార్ గుర్రాలు, బ్యాకియన్ ఒంటెలు గణతంత్ర వేడుకల్లో భాగం కానున్నాయి. ఈసారి ఆర్మీ తన ప్రదర్శనను ఫేజ్డ్ బ్యాటిల్ ఫార్మేషన్ పద్ధతిలో నిర్వహించింది. గత ఏడాది మే నెలలో భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధులో కీలక పాత్ర పోషించిన ఆయుధాల నమూనాలను ఒక ప్రత్యేక ట్యాబ్లో ప్రదర్శించనున్నారు. జాతీయ భద్రతా సవాళ్లను భారత్ ఎంత ధీటుగా ఎదుర్కొన్నదో ఈ ప్రదర్శన చాటి చెప్పనుంది. ఈ ఆత్మోస్ క్షిపణులు శత్రువుపై విరుచుకుపడగా ఆకాశ్ S-400 వ్యవస్థలు రక్షణ కవచగా నిలిచాయి.